కాకపోతే స్పందన అనూహ్యంగా ఉంది. అసలు మేము ఊహించాల, నేను కూడా ఊహించాలి. ఎందుకంటే ఆడికి పోగానే వాళ్ళు ఒకటే అంటున్నారు, సార్ మీరు ఎంతో డెవలప్ చేశారు, నెల్లూరుకి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతో డెవలప్మెంట్ జరిగింది, మీకే ఓటేస్తాం, చంద్రబాబు నాయుడికే ఓటేస్తామని చాలా కుండబద్దలు కొట్టినట్టు నిక్కచ్చిగా చెప్తున్నారు. నేను 2019లో కూడా తిరిగాను, కానీ అప్పుడు ఇలా లేదు. ఇప్పుడు డెవలప్మెంట్ తోటే, ఎందుకంటే ఎక్కడైనా ప్రజలు ఎంతో స్వేచ్ఛగా ఫ్రీగా ఉండాలని కోరుకుంటారు, కానీ అరాచకాలు కొట్లాట్లు దాన్ని ఇష్టపడరు, ఎక్కడ కూడా ఇష్టపడరు. అందువల్ల వాళ్ళు అసలు ఒకటి డెవలప్మెంటు, రెండవది వీళ్ళు చేసే అరాచకాలు ఇవి కంపేర్ చేసుకుంటున్నారు. మూడవది రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఏ వస్తువు తీసుకున్నా అబ్నార్మల్గా పెరిగిపోయింది. ట్యాక్సులు అసలు చెప్పనవసరంలే, కరెంటు బిల్లులు ఇష్టం వచ్చేట్టు పెంచేశారు. చెత్త పన్ను, అసలు చెత్త పన్ను ఏంది అసలు? తెలుగుదేశంలో 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ట్యాక్సులు పెంచలా. ఇంటి పన్ను ఒక్కసారి కూడా పెంచలా. కరెంటు బిల్లులు అంటే ఒక్కసారి కూడా పెంచాలి. అది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన. ఆయన ఇచ్చిన పరిపాలన ప్రజలకు ఎటువంటి భారము లేని డెవలప్మెంట్ ఉండే పరిపాలన. డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ లేకుంటే ఫ్యూచర్లో యువతకి భవిష్యత్తు లేదు. ఇండస్ట్రీస్ రావాలి. అనేకమైన ఇండస్ట్రీస్ వచ్చిన రోజే యువతకు భవిష్యత్తు ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ రోజు హైదరాబాద్లో ఒక చిన్న బిల్డింగ్, హైటెక్ బిల్డింగ్ కడితే, హైటెక్ సిటీ బిల్డింగు, ఒక్క బిల్డింగ్ ఈరోజు వేల బిల్డింగ్స్ వచ్చినాయి. ఎన్నో వేల మందికి, లక్షల మందికి ఈరోజు ఉద్యోగాలు వస్తున్నాయి. అక్కడ ఎంతోమంది విదేశాలకు పోతున్నారు. చిన్న చిన్న పల్లెటూర్లలో చిన్న ఉద్యోగస్తులు, నాకు తెలిసి ఎంతోమంది స్వీపర్లు, స్కావెంజర్స్, వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు అమెరికాలో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు వేసిన బీజం ఆ హైటెక్ సిటీ. ఉదాహరణకి మన అనంతపురం తీసుకోండి. అనంతపురం జిల్లా మన రాష్ట్రంలో ఉన్న, కంబైన్డ్ స్టేట్లో ఉన్న 23 జిల్లాల్లో తక్కువ వర్షపాతం పడే జిల్లా ఏంటంటే అనంతపురం. అక్కడ ఎక్కువ భాగం ఏచెనగ పండుద్ది. ఏచెనగ అంటే దానికి 2 తడులు ఎంతో ఇస్తారు, లేదా మంచు పడుతుంటుంది. ఒకసారి ఆ తడులు కూడా రాకుంటే అక్కడ డాటే. అలాంటి ఏరియాలు మన నాయకుడు ఆలోచించింది ఏంటంటే ఇండస్ట్రీస్కి వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని కియా మోటార్స్ తీసుకొచ్చాడు. ఈరోజు వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు, వేల మంది. అంతేకాదు ఈ రాష్ట్రానికి ఎంతో ఇన్కమ్ వస్తుంది. మీరు అడగచ్చు ఎలా వస్తుందని. వాళ్ళు తయారు చేసి అమ్మే ప్రతి కారు మీద వచ్చే జిఎస్టీలో మన రాష్ట్రానికి 43% వస్తుంది. వాళ్ళు తయారు చేసి అమ్మే కారులో కట్టే జిఎస్టీలో ఎవరు జిఎస్టీ కట్టినా 43% మన రాష్ట్రానికి వస్తుంది. అక్కడ పనిచేసే ప్రతి ఎంప్లాయీ కట్టే ఇన్కమ్ ట్యాక్స్లో మన రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది. అది మా నాయకుడి యొక్క ఆలోచన. అలా డెవలప్మెంట్ ఉండాలి, సంక్షేమం రెండు కావాలి. పేదలు నిరుపేదలకి చేయాల్సింది చేయాలి. మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాదు, అనేక డెవలప్మెంట్ కంట్రీస్, ఈరోజు అమెరికా తీసుకున్నా, రష్యా తీసుకున్నా, చైనా తీసుకున్నా, జపాన్ తీసుకున్నా, వాళ్ళు సంక్షేమాలు ఇస్తున్నారు పేదలు నిరుపేదలకి.
అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ ఇస్తున్నారు. కాబట్టి 2024లో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీ పవర్లోకి వస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. ఖచ్చితంగా సంక్షేమము మరియు డెవలప్మెంట్ ఈ రెండింటిని సమానంగా చూస్తూ ఈ రాష్ట్రంలో ప్రజలకి సుపరిపాలన ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.